అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో తొలి ఏకాదశిని మనం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాము. అలాగే తొలి ఏకాదశిని శయన ఏకాదశి కూడా అంటామండి. మన హిందువులందరికీ కూడా తొలి పండగ తొలి ఏకాదశి పండగండి. అలాగే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తారు. ఈ తొలి ఏకాదశి పండగ రోజు 4 నెలల పాటు చాతుర్మాస వ్రతాలు కూడా చేస్తారండి. ఎందుకంటే మనకి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనించి ఈ 4 నెలలు కూడా పవలింపు నిద్రలో ఉంటారండి. మళ్ళీ మనకి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారు మేల్కొంటారు. కాబట్టి ఈ 4 నెలలు కూడా చాలా విశేషమైన రోజులు. లక్ష్మీ అమ్మవారి కటాక్షం కావాలంటే చక్కగా ఈ 4 నెలల పాటు చక్కగా లక్ష్మీదేవి అమ్మవారు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏం పూజలు చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా, ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా అయ్యవారి పాదాల్లో ఒత్తుతూ ఉంటారు. కాబట్టి శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద చక్కగా పవళింపు సేవలో ఈ 4 నెలలు కూడా యోగ నిద్రలో ఉంటారండి. యోగ నిద్రలో ఉంటారంటే పడుకోవడం కాదు, యోగ నిద్రలో ఉండి మనల్ని అందరినీ కూడా తరింపచేసే ఈ 4 నెలలు కూడా చాలా మనకి ఈ 4 నెలల్ని చాతుర్మాస వ్రతాలు అంటారండి. ఈ 4 నెలల్లో చేసే పూజలు అత్యంత పుణ్యదాయకమైనవి. ఏ ఒక్క రోజుని వీలైతే అస్సలు మిస్ చేసుకోకండి. అలాగే తొలి ఏకాదశి రోజు పండగ రోజున స్వామివారికి ఉపవాసం అన్నది ఉంటారు. అంటే మనకి 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశికి ఉపవాసం ఉండకపోయినా కూడా ఈ ఒక్క ఏకాదశి తొలి ఏకాదశి చేయడం వల్ల సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు చేసిన వ్రత ఫలితం అన్నది మనకి ఉంటుందండి. మనం ఏ ఒక్క పూజ ఏ ఒక్క నోము చేయలేకపోయినా కూడా ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి పూజ చేస్తారో సంవత్సరం అంతా చేసిన ఫలితం అన్నది మనకి లభిస్తుందండి. అలాగే చక్కగా స్వామివారికి మార్నింగ్ ఉపవాసం చేసే శక్తి లేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకోవచ్చండి. కటిక ఉపవాసం ఇప్పుడైతే ఎవ్వరూ చెయ్యొద్దని అంటున్నారు. మన ఉపవాసం అంటే ఏంటి? స్వామివారికి దగ్గరగా ఉండి స్వామివారి పూజలో లీనమవ్వడం అన్నది ఉపవాసానికి మనకున్న అంటే మనం చేసుకున్న ఆ రోజంతా కూడా ఏదైతే పుణ్యం ఉంటుందో ఆ రోజంతా కూడా మనం ఈ సంవత్సర కాలంలో గడించుకున్న పుణ్యం అండి. ఆ ఒక్కరోజే మనం గడించవచ్చు. అలాంటిది మనం ఉపవాసం చేసే శక్తి లేకున్నా కూడా ఉపవాసం చేసి రోజంతా కూడా పడుకుంటే ఇంకా మనకి ఉపవాసం చేసిన ఫలితం అన్నది ఉండదు. కాబట్టి మన శరీరానికి ఎంత కావాలో పాలు పళ్ళు అంటే భోజనం అయితే చేయకూడదండి. పాలు పళ్ళు తీసుకుని సాయంత్రం దాకా ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. చక్కగా స్వామివారికి పిండి దీపాలు ఎలా చేయాలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ రోజున చక్కగా పిండి దీపాలు అన్నాయి వెలిగించడం వల్ల మనకున్న ఇతి బాధలు అన్నాయి, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి చక్కగా స్వామివారి అనుగ్రహం నువ్వుల దీపం వల్ల స్వామివారి అలాగే ఆవు నెయ్యి దీపం పెట్టడం వల్ల ఆ రోజు పిండి దీపాలు మనం ఎందుకు పెడతామంటే పిండి దీపాలు వెలిగించడం వల్ల మనకున్న ఇతి బాధలు పోయి అలాగే శనీశ్వర స్వామివారి అనుగ్రహం కూడా మనకి కలుగుతుందండి. నువ్వుల నూనెతోటి స్వామివారికి దీపారాధన చేయడం వల్ల ఒకవేళ ఎవరైనా శనీశ్వర స్వామివారి చేత బాధింపబడుతుంటుంటే ఆ బాధ నుంచి మనకి విముక్తి అన్నది లభిస్తుందండి. చక్కగా ఆ రోజంతా కూడా హరినామ సంకీర్తన చేసుకుంటా స్వామివారిని ఎక్కడ హరినామ సంకీర్తన చేస్తారో అక్కడ స్వామివారి కొలువై ఉంటారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదండి. వీలైతే స్వామివారిని అంటే మనకి ఏకాదశి వ్రతం అన్నది ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు దాటే లోపుల్లోగే మనకి ఆ ఉపవాస దీక్ష అన్నది విరమించాలండి. ద్వాదశి గడియలు అయ్యే లోపుల్లోగే మనం మరుసటి రోజు ద్వాదశి గడియలు ఎంతవరకు ఉన్నాయో చూసుకుని ఆ ద్వాదశి గడియల్లో స్వామివారికి పరమాన్న నైవేద్యం కింద పెట్టి మనం భోజనం చేసేయాలి. ద్వాదశి గడియలు వెళ్ళిన తర్వాత చేయకూడదండి మళ్ళీనని. ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు అలాగే
అలాగే ఏకాదశి వ్రతం గురించి కూడా ఒక స్టోరీ అన్నది ఉన్నదండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే అసలు ఏకాదశికి ఎందుకు మనం ఉపవాసం ఉండాలి ఇవన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయండి. వీడియో కొంచెం లెంత్ తక్కువ ఉండడం గురించి ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను. అంత గొప్ప పవర్ఫుల్ మనకి స్వామివారు అవతారాల వెనక ఉన్న రహస్యం కూడా ఈ ఏకాదశి ఉపవాసం వల్ల ఉన్నదండి. ఒక్కసారి వీడియో అన్నది లింక్ ఓపెన్ చేస్తే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. అంత గొప్ప మహిమ ఈ ఏకాదశి వ్రతం వల్ల మనకి ఉందండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారి అనుగ్రహం ఈరోజు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల చాలా మంచిదండి. ఒకవేళ విష్ణు సహస్రనామం ఎవరికైనా రాకపోయినా కూడా చక్కగా ఇప్పుడు టీవీలో అన్నిటిలోనూ మన మొబైల్స్లో వచ్చేస్తున్నాయి కాబట్టి పెట్టుకుని సహస్రనామం ఆ రోజంతా కూడా స్వామివారి దీక్షలో ఉండడం వల్ల మనకి 24 ఏకాదశులు మనం చేయకపోయినా ఆ ఒక్క ఏకాదశి చేయడం వల్ల, అంటే ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి చేయడం వల్ల మనకి 24 ఏకాదశుల పుణ్యం అన్నది కూడా లభిస్తుందండి. బుధవారం రోజు వచ్చింది ఏకాదశి. ఏకాదశి మార్నింగ్ ఒకవేళ పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయాలన్నా కూడా చక్కగా అభిషేకం చేసుకుని పిండి దీపాలు వెలిగించుకుని చక్కగా స్వామివారికి ఇష్టమైన పదార్థాలని నైవేద్యం పెట్టి మరుసటి రోజున నైవేద్యం పెట్టాలండి, ఆ రోజు కాదు. ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళండి మన వ్యూవర్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.